విద్యార్థుల చదువు కోసం తన శక్తి వంచన లేకుండా కాసిం వలీ కృషి చేస్తున్నారంటూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపి రచయిత గఫార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని గ్రంథాలయంలో లైబ్రేరియన్ ఆఫ్రిది ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన సందర్భంగా కాసిం వలీని శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాదాపీర్ మరియు గఫార్లు మాట్లాడుతూ విద్య, సామాజిక రంగాలలో కాసిం వలీ చేస్తున్న కృషిని అభినందించారు. వేసవి సెలవుల్లో గ్రంథాలయానికి విద్యార్థులను రప్పించి వారిలో పుస్తక పఠనాసక్తిని పెంపొందిస్తున్నారంటూ ప్రశంసించారు. స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోలేని పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో యూనిఫామ్ కుట్టించి ఆదుకున్నారన్నారు. ప్రస్తుతం తాను కాశీనాయన మండలంలోని మాలాయపల్లి గ్రామంలో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాలలో బడితోటను ఏర్పాటు చేసి అటు గ్రామస్తుల ఇటు మండల విద్యాశాఖ అధికారులైన నిర్మల, షఫీల అభినందనలు అందుకోవడం శుభపరిణామమన్నారు. ప్రతిరోజు విద్యార్థుల చదువు కోసం స్టడీ క్లాసులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారంటూ కొనియాడారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కాసిం వలీ అన్ని విధాలుగా అర్హుడంటూ వారు ప్రశంసించారు. భవిష్యత్తులో కాసిం వలీ మరియు మరిన్ని అవార్డులు అందుకోవాలని, రివార్డులు పొందాలని వారు ఆకాంక్షించారు. పిల్లలకు సెలవు దినాలలో గ్రంథాలయానికి రప్పించి వారితో పుస్తకాలు చదివించి వారికి క్విజ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపించి అదేవిధంగా దాతల సహకారంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయించడం జరిగింది. మరి ఈరోజు గురు పూజోత్సవం పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైనటువంటి సందర్భంలో ఈ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి ఆఫ్రిది చేతుల మీదుగా అదేవిధంగా నా తోటి గురువులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినటువంటి దాదాపీర్ గారు, మరి అదేవిధంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి పులివీడు గఫార్ సారు వారి చేతుల మీదుగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నాకు జరుగుతూ ఉంది. మరి దీనికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభోదయం. నా పేరు దాదాపీర్, పోరుమామిళ్ళ. నేను చేయి పట్టుకొని అక్షరాలు దిద్దించి చదివించినటువంటి కాసిం వలీ ఈరోజు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికై స్వీకరించడం నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఇలాగే ముందు మరిన్ని అవార్డులు, రివార్డులు పొంది వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్య, సామాజిక రంగాల్లో చేసేటటువంటి కృషి చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా జన విజ్ఞాన వేదికలో ఉంటూ విద్యార్థులలో సైన్స్ పట్ల వారికి మక్కువ పెంచి వాళ్ళని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేస్తున్నాడు. అలాగే తను పనిచేస్తున్నటువంటి బాలాయపల్లి పాఠశాలలో ఒక బ్రహ్మాండమైనటువంటి చోటను నిర్మించి అటు విద్యాశాఖ అధికారితో పాటు గ్రామస్తుల ప్రశంసలు పొందడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం. నా కళ్ళ ముందు ఎదిగి నా ముందే చదువుకొని ఈరోజు అంచెలంచెలుగా ఎదగడం నేను ఎంతగానో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.